గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. ఈరోజు మనం ఉగాది పంచాంగాన్ని గురించి తెలుసుకుందాం. ఉగాది అనేటువంటి పదం యుగాది నుండి వచ్చినది. యుగస్య ఆదిహి ఉగాది అని అర్థం. అంటే యుగం ప్రారంభమైనటువంటి రోజును ఉగాది అంటారు. ఉగా అంటే నక్షత్ర గమనమని కూడా అర్థం. అంటే ఈ నక్షత్ర గమనము అంటే సృష్టి ప్రారంభమైన రోజునే ఉగాది అని అంటారు. అయితే ఈ ఉగాది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రోజున ప్రారంభమైనట్లుగా చెప్పబడినది. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమ రోజున, త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున, ద్వాపర యుగంలో మాఘమాస బహుళపక్ష అమావాస్య రోజున ఈ ఉగాది ప్రారంభమైనట్లుగా చెప్పబడింది. మరి కలియుగంలో యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అన్నట్లుగా చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడట. మరి ఈ ఉగాది రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించి వేదాలను ఆ బ్రహ్మదేవుడికి అందచేసి సృష్టి ప్రారంభానికి కారణమైనాడట. అందుకే విష్ణు సహస్ర స్తోత్రం ఏమంటుందంటే యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాసనః. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్ని యుగాలని ప్రారంభించింది కూడా ఆ శ్రీ మహావిష్ణువే. అలానే శ్రీరాముడు త్రేతాయుగంలో ఈ ఉగాది రోజునే రాజ్య లక్ష్మిని స్వీకరించాడట. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించిన తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించింది కూడా ఈ ఉగాది రోజే. మరి అలాంటి ఉగాది రోజును మనం ఎలా ఆచరించాలి అంటే అబ్దాదౌ బంధు సంయుక్తౌ మంగళ స్నానమాచరైత్ వస్త్రైర్ ఆభరణైర్ దేహ అలంకృత్య తతశుచి అన్నట్లుగా బంధుమిత్రులతో గడపాలి, మంగళ స్నానాలు చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, నూతన ఆభరణాలను ధరించాలి అని చెప్పబడింది. అలానే ఈ ఉగాది రోజున మనమందరం కూడా 5 విధులను తప్పక పాటించాలి అని చెప్తూ ఉన్నది. అభ్యంగే నూతన వస్త్రే పంచాంగశ్రవణే ద్విజాత్ షడ్రుచే నింబపుష్పే చ యుగాదో నివసామ్యహం అన్నట్లుగా 1 తైలాభ్యంగన స్నానం చేయాలి, 2ది నూతన వస్త్రాలను ధరించాలి, 3ది నింబ కుసుమము అంటే వేపపూత పచ్చడిని స్వీకరించాలి, 4ది పూర్ణ కుంభాన్ని దానం చేయాలి, 5ది పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఈ పర్వదినాలలో మహాలక్ష్మి నూనెలో ఉంటుంది, గంగాదేవి జలములలో ఉంటుంది అనేటువంటిది ప్రతీది. అందుకనే సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనెతో స్నానం ఆచరించాలి, నూతన వస్త్రాలను ధారణ చేయాలి. అలానే నింబ కుసుమ భక్షణం అన్నట్లుగా వేపపూత పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. మధురామ్ల లవణ తిక్త కట కషాయా అన్నట్లుగా బెల్లము, మామిడి, ఉప్పు, వేపపూత, మిర్చి, మిరియాలు ఈ మిశ్రమంతో ఉగాది పచ్చడిని స్వీకరించాలట. ఈ వేపపూత పచ్చడిని స్వీకరిస్తే శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అన్నట్లుగా కష్టాలు తొలగి సర్వసంపదలు కలిగి ఏ రోగము లేనటువంటి వజ్ర సమానమైనటువంటి శరీర దారిఢ్యంతో దీర్ఘాయువు కలుగుతుంది అనేటువంటిది చెప్పబడినది. అలానే ఈ ఉగాది రోజున పూర్ణ కుంభమును
బ్రాహ్మణులకు దానమిస్తే మన మనస్సులోని అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పబడింది. అలానే ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాలను ప్రారంభించడం వలన కూడా పితృదేవతలు సంతోషిస్తారని చెప్పబడినది. ఈ ఉగాది రోజున ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విధి ఏమిటి అంటే పంచాంగ శ్రవణం. కాలం భగవంతుని స్వరూపమైతే దాని నడకను తెలుసుకోవటమే ఈ పంచాంగ శ్రవణం. అసలు పంచాంగం అంటే తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగాలతో కూడినదే పంచాంగం. అసలు ఈ పంచాంగాన్ని ఎవరు సృష్టించారంటే తిథి ప్రోక్తం మనుబ్రహ్మ వారస్య మయి సంభవం నక్షత్రం త్వష్ణ రూపంచ శిల్పయోగం తథైవచ దైవజ్ఞం కరణంచైవ ఇత్యేతద్ అంగలక్షణం. తిథిని మను అనేటువంటి బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ అనేటువంటి 5 బ్రహ్మలు పంచాంగంలోని 5 అంగాలను సృష్టించారట. పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలుసుకోవటం వలన మనకు ఏమి జరుగుతుంది అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరితే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అంటుంది. మంచి తిథిని తెలుసుకొని ఆచరించడం వలన మనకు సంపదలు కలుగుతాయి. అలానే వారాన్ని తెలుసుకొని చేయటం వలన ఆయుష్ వృద్ధి అవుతుంది. నక్షత్రం వలన పాప పరిహారం అవుతుంది. యోగం వలన వ్యాధి నివృత్తి అవుతుంది. కరణం వలన పనుల యందు అనుకూలత కలుగుతుంది అని చెప్పబడింది. కావున కాలాన్ని తెలుసుకొని కర్మలు చేయటం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం మన పట్ల కలుగుతుంది అని చెప్పవచ్చును. పంచాంగ శ్రవణం వలన ఏ ఫలితం కలుగుతుందంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకరణ్యతాం అన్నట్లుగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయటం వలన మంచి గుణాలు సిద్ధిస్తాయి. రిపుహరం అంటే శత్రువుల యొక్క నాశనం జరుగుతుంది అని, చెడు కళల యొక్క దోషం తొలగిపోతుంది, గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలానే గోదానం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం కూడా నెరవేరుతుంది అనేటువంటి చెప్పబడింది. అలానే ఆయుష్ వృద్ధి అవుతుంది, శుభాలను ఇస్తుంది, సంతానమైనటువంటి సంపదలను ఇస్తుంది, అనేక కార్యాలను సుసాధ్యం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా పంచాంగ శ్రవణాన్ని తప్పక చేయాలి. ఈ పంచాంగ శ్రవణాన్ని చేసేవారికి శౌర్య మందేతు ఇంద్ర పదవీం అన్నట్లుగా ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం చేస్తారో వారికి సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాడు, చంద్రుడు ఇంద్ర వైభవాన్ని ఇస్తాడు, శని ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కుజుడు శుభాన్ని ఇస్తాడు, రాహు బాహు బలాన్ని ఇస్తాడు, కేతువు కుల శ్రేష్టతను ఇస్తాడట. మరి ఈ తెలుగు సంవత్సరాల వెనుక ఒక పౌరాణిక గాథ ఒకటి ఉన్నది. నారద మహాముని ఒకసారి విష్ణు మాయ వలన స్త్రీ యొక్క అవతారాన్ని స్వీకరించవలసి వచ్చిందట. ఆ అవతారంలో ఒక రాజును వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం కలుగుతుంది. ఒకసారి ఆ రాజుగారు తన 60 మంది సంతానంతో యుద్ధమునకు వెళితే అందరూ ఆ యుద్ధములో మరణిస్తారట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును నారదుడు ప్రార్థించగా ఆ 60 మంది సంతానం కాలచక్రములో తిరుగుతూ ఉంటారని వరమిస్తాడట. అవే మన యొక్క తెలుగు సంవత్సరాలు. తెలుగు సంవత్సరం అనేటువంటి ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఋతూనాం ముఖో వసంత అన్నట్లుగా ఋతువులలో వసంతానిదే అగ్రస్థానం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఋతువులలో నేనే పుష్పించే వసంతాన్ని అంటాడు. అలాంటి వసంత ఋతువులోదే ఈ చైత్రమాస ఉగాది. ఈ చైత్రమాసాన్నే మధుమాసం అంటారు. మధువు అంటే తేనె. తేనెలా అందరి జీవితం
అమృతతుల్యం కావాలని, అందరి జీవితాలలో ఉగాది వెలుగులు నింపాలి అని, ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోహ్నాం కేతురుషషా మేచగ్రే భాగం దేవేభ్యో విదధా ధ్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు.